ఎన్టీఆర్ ప్లే చేసిన క్యారెక్టర్స్ని దాంట్లో మనం మరి ఏ హీరోని మనం చూసుకోలేమన్నమాట. ఇప్పుడు ఎన్టీఆర్ త్రిబుల్-ఆర్లో కొమరం భీమ్గా యాక్ట్ చేశారో దాంట్లో ఏ హీరోని మనం చూడలేం. అదే మనం రామ్ చరణ్ చేసిన ఏదైతే క్యారెక్టర్ ఉందో దాంట్లో మనం అల్లు అర్జున్ని మనం ఊహించుకోవచ్చు, లేకుంటే ప్రభాస్ని ఊహించుకోవచ్చు. ఆ క్యారెక్టర్ ఎవరికైనా సెట్ అవుతుంది. కాకుంటే ఎన్టీఆర్ ఇప్పుడు కొరడాతో కొడుతూ ఉంటారు చూడండి రామ్ చరణ్, ఆ క్యారెక్టర్లో మనం ఏ హీరోని చూడలేం. ఇప్పుడు దాంట్లో మహేష్ బాబుని కావచ్చు, లేకుంటే ప్రభాస్ని కావచ్చు, పవన్ కళ్యాణ్ని, ఇటువంటి హీరోస్ని మనం చూడలేం. ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు తప్ప మరి ఆ క్యారెక్టర్ మరి ఏ హీరో చేయలేరు. ఆ విధమైన బెస్ట్ అయితే ఇస్తారు ఎన్టీఆర్ గారు, మనకి ఏ డౌట్ అయితే లేదు. అయితే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే దేవర మూవీ మీద బీభత్సమైన నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఖచ్చితంగా దేవర మూవీ ఫ్లాప్ అవుద్ది, దీంట్లో ఆశ్చర్య సీట్స్ అయితే కనిపిస్తున్నాయి, ఇది మరొక పాదఘట్టం అవుద్దని ఏవేవో థీరీస్ అయితే చెప్తున్నారు. మూవీ రాకముందే ఏ మూవీ ఫ్లాప్ అవుద్ది, డిజాస్టర్ అవుద్ది అని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. ఇది కరెక్టా కాదనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ఎన్టీఆర్ గారి కెరీర్లో ఇప్పటివరకు 30 మూవీస్లో యాక్ట్ చేశారు. దాంట్లో కేవలం 13 మూవీస్ మాత్రమే హిట్ అయ్యాయి, 17 మూవీస్ ఫ్లాప్స్, డిజాస్టర్స్ అయితే అయ్యాయి. ఇప్పటి వరకు అదర్ మూవీస్లో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మనం వేరే హీరోస్తో కంపారిజన్ చేస్తే ఎన్టీఆర్ గారికి సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువ టెంపర్ మూవీ ముందు. కాకుంటే అప్పటికే వేరే హీరోస్తో చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ గారికి నెక్స్ట్ లెవెల్ క్రేజ్ అయితే ఉంది. ఎందుకంటే ఆయన యాక్టింగ్ అనమాట, ఆయన యాక్టింగ్లో ఒక మ్యాజిక్ అనేది మనకు కనిపిస్తుంటుంది. ఇప్పుడు జైలవ్ కోసం మూవీ ఉంది, జైలవ్ కోసం మూవీలో వేరే హీరోస్ ఎవరు ఆ మూవీకి సెట్ కారు, ఆ క్యారెక్టర్స్ని మరి ఎవరు ప్లే చేయలేరు అనమాట. ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్ అయితే ఇస్తారు. ఖచ్చితంగా ఈ దేవర మూవీ ఒకవేళ డిజాస్టర్ అయినా సరే ఎన్టీఆర్ క్రేజ్ ఏమాత్రం తగ్గదు, ఆయన క్రేజ్ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ దేవర మూవీ డైరెక్షన్ పరంగా, స్టోరీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా వర్కౌట్ అవ్వకపోయినా సరే ఎన్టీఆర్ గారి యాక్టింగ్ మాత్రం 100కి 200% బెస్ట్ అయితే ఇస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే 30 మూవీస్లో నటించి కేవలం 13 మూవీస్ హిట్ అయ్యి మన సౌత్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్గా నిలవడం అంటే ఏ హీరోకి సాధ్యం కాదు. అలానే మెయిన్గా ఎన్టీఆర్ స్క్రిప్ట్ సెలక్షన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు టెంపర్ మూవీ చూసుకుందాం. పూరి జగన్నాథ్ ఇప్పటివరకు అన్ని ఫ్లాప్ మూవీస్ తీశారు, అలాంటిది టెంపర్ మూవీ ఎన్టీఆర్ గారిని సెలెక్ట్ చేయడంతో ఇదేంది ఇలా చేశారు ఎన్టీఆర్ గారు, ఇప్పటివరకు పూరి జగన్నాథ్కి అన్ని ఫ్లాప్ మూవీస్ ఉన్నాయి కదా, ఈ మూవీ ఖచ్చితంగా ఫ్లాప్ అవుద్ది అనేది అప్పుడు కూడా అలానే స్ప్రెడ్ చేశారు ఒక నెగిటివిటీని. తీరా చూస్తే టెంపర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అలానే అరవింద సమేత అజ్ఞాతవాసి తీసిన తర్వాత త్రివిక్రమ్ పని అయిపోయింది, మరలేదు త్రివిక్రమ్ మరి మంచి మూవీస్ అయితే రావు అని చాలామంది అనుకున్నారు. తీరా చూస్తే అరవింద సమేత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ విధంగా చాలామంది ఏమంటున్నారు, కొరటాల శివ పని అయితే అయిపోయింది, మరలేదు బెస్ట్ మూవీస్ రావని చాలామంది అనుకుంటున్నారు. కాకుంటే దేవర మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని నాకైతే అనిపిస్తుంది. మరి దేవర మూవీ హిట్ అవుతుందా లేదనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గైస్.